ఆప్కి అదాలత్లో పాప్ స్టార్ అయిన దిలర్ మెహందీ గారి మీద మొదటి ఆరోపణ. ఈయన అరగంటగా అయిపోయారు. దిలర్ గారు, మీరు ఎంత అరగంటగా మారన్న విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ముందుగా ప్రజలకి ఈ విషయం చెప్పండి, మీరు మీ చిన్నతనంలో అసలు ఎలా ఉండేవారు? చెప్తాను. మా నాన్నగారు మా అమ్మగారు బల్బీర్ కౌర్. అదేంటంటే నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు ఏం చెప్పేవారంటే నేను సింగర్. సో నాకు ట్రీట్మెంట్ ఎలా దొరికిందంటే యాజ్ ఎ సింగర్ గా నేను ఏదన్నా కావాలి అని, అలాగే నేను పుట్టడానికి ముందుగానే వాళ్ళు నా పేరు ఏమని పెట్టాలనుకున్నారంటే డాకు డలేర్ సింగ్ అని. సో సో ఈ డాకు అనే పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మా అందరికి దిలర్ మెహందీ డాకు అన్న పేరు ఎలా వచ్చిందంటే ఒక సినిమా ఉంది, జోహార్ మెహమూద్ ఇన్ గోవా. చాలా మందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. అందులో ప్రేమ్నాథ్ గారి పేరు డాకు దిలేర్ సింగ్ అని ఆయన్ని పిలుస్తారు. శ్రీ ప్రేమ్నాథ్ గారు ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మా అమ్మగారికి నాన్నగారికి ఆ సినిమాలో ఆ సీనే చాలా ఇష్టమైంది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ కొడుకు పుడితే వాడికి పేరు డాకు డలేర్ సింగ్ ని పెట్టాలని. అప్పుడు ఈ డాకు ఎక్కడైనా కొల్లగొట్టారా? అవును, కొల్లగొట్టాను. ఈ ప్రపంచం మొత్తం అంటే వరల్డ్ మొత్తంలో ఎక్కడైతే నా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి హృదయాలు కొల్లగొట్టాను. మ్యూజిక్ ద్వారా అభిమానులందరి యొక్క హృదయాల్ని దోచుకున్నాను. ఇది నిజమేనా? మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అమెరికాకి తీసుకెళ్లారు? అవును, మా అన్నగారు అమర్జిత్ గారు ఇంకా షంషేర్ అన్నయ్య గారు నన్ను విదేశాలకి తీసుకుని వెళ్లారు. 86లో నన్ను తీసుకుని వెళ్లారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దొరికిన పని ఏదైనా సరే చేస్తూ ఉండేవాడిని. హాట్ డాగ్ సేల్ చేశాను, తర్వాత బర్గర్ సేల్ చేశాను, కాఫీ, ఆ తర్వాత ఒక ట్రక్ తీసుకుని వెళ్లి రోజంతా కాఫీలు అమ్మేవాడిని. తర్వాత ఇండియా వచ్చాను. టాక్సీ డ్రైవ్ చేసే పని ఇచ్చారు కదా? అవునండి, నేను చాలా రోజులు టాక్సీ నడిపాను బర్క్లే సిటీలో. చెప్పాలంటే అది కూడా నాకు మంచి పనే అని చెప్పాలి. కానీ అది వదిలేసి మీరు ఇండియాకి వచ్చేసారు. ఆ పని చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది నా పని కాదు, ఈ హాట్ డాగ్ అమ్మడం లాంటివన్నీ. తర్వాత ఆ పని నచ్చక నేను ఇండియాకి వచ్చేసాను. ఒక షో జరిగింది, ధర్మేందర్ సన్నీడేల్ తో ఒక షో జరిగింది. అదొక నైట్ షో. దాన్ని చూడడం కోసమని మేమందరం కలిసి టికెట్లు కొనడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ షో చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఎదురుగా స్టేజ్ ఉంది కదా, అది నేను ఉండవలసిన ప్లేస్. నేను అక్కడ ఆడియన్స్ గా ఉండి ఆ స్టేజ్ ని చూసే మనిషి నేను కాను అని, జనం ఆ స్టేజ్ మీద నన్ను చూడాలి అని. మీరు ఎక్కువగా కలలు కంటూ ఉంటారనుకుంటా. అవును, నేను చాలా కలలు కన్నాను. బాంబేలో ఒక గురుద్వార్ ఉంది చున్నాబట్టి. అక్కడ నేను తబలా వాయించేటప్పుడు అక్కడ నాకు నెలకి 150 రూపాయలు జీతం ఇచ్చేవాళ్లు. అక్కడ నా కింద ఒక పోస్ట్ ఉండేది, హెల్పర్ అంటారు. నేను వాళ్ళతో చెప్పేవాణ్ణి, ఒకరోజు వస్తుంది నువ్వు నన్ను కలవడం కోసం, సరేరా నువ్వేం చేయబోతున్నావు చెప్పు అని చెప్పి అడిగేవారు. అప్పుడు నేనేమనేవాడినంటే, నువ్వు మ్యాగజైన్లో చూస్తావు దిలర్ మెహందీ ఇది చేశారు అది చేశారు, తర్వాత రేడియోలో దిలర్ మెహందీ పాడిన ఈ పాట వినండి అని వింటావు. ఈ మాట విన్న వెంటనే ఆయన నన్ను కొట్టడం కూడా ప్రారంభించాడు. నీ కళ్ళంతా చాలా గొప్పవిగా ఉన్నాయి, నువ్వెక్కడే బ్రతకాలి, ఎక్కడే చావాలి, నీ అర్హత ఏంటో తెలుసుకో. సో నా పాట తారారా భల్లే భల్లే హిట్ అయిన తర్వాత నేను వెళ్ళి ఆయన చూశాను. ఆయన్ని అడిగాను, నేను గుర్తున్నానా అని. సార్ మీరెవరికి తెలియదు సార్, మీరు పలానా పాటలు పాడారు కదా. అప్పుడు ఆయనకి గుర్తు చేశాను, బాగా ఆలోచించండి, 15 సంవత్సరాల క్రితం మీరు నన్ను కలిశారా అని అడిగాను, కానీ నేను కలవలేదు అని చెప్పారు. అప్పుడు నేను ఆయనకి గుర్తు చేశాను, నేను మీతో పాటు 1 సంవత్సరం పనిచేశాను అని. ఆ తర్వాత ఆయన కన్నీళ్లతో ఏమని చెప్పారంటే, నువ్వు ఎంతో చెప్పావు, ఆ మాటలన్నీ ఇప్పుడు నిజమైపోయాయి అని. ఆయనకి మీరు గుర్తు చేశారు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, మీరు విజయం పొందిన తర్వాత, అంటే స్టార్ అయిన తర్వాత దిలర్ మెహందీ గారు చాలా అరగంటగా మారారు, అందరినీ మర్చిపోయారు. అందులో ఒకరు జవహర్ వట్టల్. అవునండి. ఆయన ఏమంటున్నారంటే, ఒకవేళ నేను గనక లేకపోతే దిలర్ ఎవరు లేకపోతే మెహందీ ఎవరు అనే ఈ లోకానికి తెలిసేది కాదని అన్నారు. అదేంటంటే నేను కూడా ఒక విషయం చెప్పాలి, దిలర్ మెహందీ లేకపోతే వట్టల్ ఎవరు ఏంటి అని ఎవరికి తెలిసుండేది కాదు. వట్టల్కి నా వల్లే గొప్ప పేరు దక్కింది. ఇప్పుడు నేను ఆయన యారగంట అని చెప్పొచ్చు, నా వల్ల ఆయనకి గొప్ప పేరు వచ్చిందని చెప్పకపోవడం వల్ల. మొదట్లో ఆయన పాటే వచ్చిందట, ఆయనే మ్యూజిక్ వేశారట, ఇది నిజమేనా? ఖచ్చితంగా లేదు. నేను ఒక విషయాన్ని ఈ రోజు ఇప్పుడే క్లియర్ చేస్తాను, ఇక్కడ బయట ఉన్న జనమందరూ కూడా ఈ విషయాన్ని వింటారు. జవహర్ వట్టల్ సార్ మ్యూజిక్ అరేంజ్మెంట్ అంతా ఆయన చేస్తారు. రవి పవర్ బబ్లు ఆయనతోనే ఉంటారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఇదే. ఆయనే నన్ను మ్యాగ్నా సౌండ్ కంపెనీకి పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన స్టూడియోలోనే రికార్డింగ్ జరిగింది. నేను మొదటి నుంచి చెప్తూ ఉండేవాడిని, తారారా సాంగ్ మా అమ్మగారే నాకు నేర్పించారని. మా అమ్మగారికి ఆ రైట్స్ దక్కాలి, ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నాను. ఒకవేళ ఈ పాట జవహర్ వట్టల్ది అయినట్లయితే ఆయనే నన్ను పైకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. కంపోజిషన్ ఎవరిదో, లిరిక్స్ ఎవరిదో, వాళ్లే ఆ పాటకి హక్కుదారులు.
ఈ ప్రకారం చూస్తే వట్టల్ సార్ గారు ఏం రాశారంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్ బై జవహర్ వట్టల్. అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఒకటి మా అమ్మగారి పేరు రావాలి, లేదంటే పాత ఫోక్ సాంగ్ అన్నా రావాలి. మీరు మ్యూజిక్ కంపోజ్ చేయనప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎలా వేసుకుంటారు? అందువల్లే ఆయన అలా మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా యారగంట్ అది ఇది అని. సో సరే, జరిగింది ఇదే. మీరు అరగంట కాదో ఆ విషయం మీరే చెప్పండి. నేను ఆ విధంగా ఎప్పుడూ నడుచుకోలేదు. చెప్పాలంటే నేను అంతగా చదువుకోలేదండి. యారగంట అనే పదం నాకు చాలా వ్యత్యాసంగా ఉంది. నేను 15 ఏళ్ల క్రితం ఉన్న నా ఫ్రెండ్స్ని కలవాలి అని అనుకుంటే నాకేమీ రాదని నన్ను అవమానించిన వారిని నేను వెళ్ళి వాళ్ళని కనిపెట్టి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్తే జవహర్ వట్టల్ గారికి నేను యారగంటగా కనిపించకూడదు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇస్తాను. అమితాబ్ బచ్చన్ గారితో మీరు సినిమాలో పాటలు పాడారు. అవును, అందువల్ల మీకు పాపులారిటీ వచ్చింది. నిజమే. మృత్యుదాత సినిమాలో అవునవును. సినిమా హిట్ అయి పాట హిట్ అయిన తర్వాత మీరు ప్రజలకి ఇలా చెప్పారు, ఈయన మృత్యుదాత, కానీ నేను అమితాబ్కి ఇంకో జన్మనిచ్చాను అని. లేదు, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు, మాట్లాడను కూడా లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా బచ్చన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి నాకు సరైన అర్హత కూడా లేదు. నేను చాలా ఆశపడ్డాను. ఇప్పుడు కూడా ఆయన కలిసినప్పుడు ఒక అభిమానిగా నేను ఆయన్ని చూస్తూనే ఉంటాను. మీడియా వాళ్ళే ఇలా చెప్పారండి, మీ వల్లే ఆయనకి రీ ఎంట్రీ దొరికింది అని. అప్పుడు నేను అలాంటిదంతా ఏం లేదని చెప్పాను. బచ్చన్ గారే పిలిచి నాకు ఛాన్స్ ఇచ్చారు అని. మీరు నేను అలా అన్నానని నిందవేయడం చాలా తప్పు. నమస్కారం అండి. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పంజాబ్లో ఫేమస్ డైలీ కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు. అవునండి. మీరు ఎప్పుడైనా వాళ్ళని కాంపిటీషన్గా ఫీల్ అయ్యారా, లేక ఆ లెవెల్కి మీరు చూడరా? నాకు తెలిసి ఈ మధ్య లోకల్ సింగర్స్ కి సమస్యలుంటాయనుకుంటా. సో వాళ్ళకి ఏం చెప్పాలని ఇష్టపడతారు? నేను ఎన్ని పాటలైతే నేర్చుకున్నానో, నన్ను ఎవరైనా గజల్ పాడమన్నా కూడా నేను గజల్ పాడగలను. కవ్వాలి పాడమంటే కవ్వాలి పాడగలను. సినిమా అంటే సినిమా పాట కూడా పాడగలను. పంజాబీ పాప్ సాంగ్స్ కూడా పాడగలను. భజనలు మాత్రమే పాడాలి అన్న భజన కూడా పాడగలను. సో ఏ రోజు నేను కాంపిటీషన్ కి భయపడేవాడిని కాను. నేను పాడిన కవ్వాలి చాలా పెద్ద హిట్ అయింది. తూ మేరా రూబ్ రూబ్ హై మక్బూల్ సినిమాలో. తూ మేరే రూబ్ రూ హై మేరీ ఆంఖోं की इबादत है. ఇది నా కవ్వాలి సినిమా. తర్వాత గజల్ కూడా కజురారే నైనా వాళే నైనా తెరే చంబల్ దే లుటే రే ऊंचे मचानों से बादल उड़ाते हैं. और बोलो तारा रा कंजर कलोल कर दी. बोलो तारा रा हाय हाय ओ रब्बा 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 हाय ओ रब्बा